హాయ్ అండి అందరికీ. నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, నా రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక విషయాన్ని మీ వరకు తీసుకొద్దామని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ది వీడియో యొక్క పర్పస్ ఏంటంటే, ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించుట అండ్ ప్రజల చెంతకి చేరవేయట, వీటి గురించి మాట్లాడదామని ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నానండి నేను. ప్రభుత్వం మద్య ధరలు తగ్గించడం గల కారణాలు ఏంటి? ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ తప్పించడంలో, రాబట్టడంలో మద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్, అంటే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందండి మద్యం నుంచి వచ్చే మనీ విషయంలో. సో అందుకని ప్రభుత్వం ఎక్కువ మద్యం పైన దృష్టి పెడుతుంది. అంటే ఇప్పుడు ఇంతగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు అయితే 18,000 కోట్ల లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు మద్యం ధరలను పెంచడం మొదలుపెట్టారండి వాళ్ళు. కానీ ఆ తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది గత ప్రభుత్వంలో హయాంలో. సో అందువలన మనం వాటిని తగ్గిస్తే ఇంకా ప్రజల చెంతకు వెళ్తుంది, ప్రతి ఒక్కళ్ళు దాన్ని తీసుకుంటారు, ఆల్కహాల్ని తీసుకోవడం వల్ల రాష్ట్ర యొక్క బడ్జెట్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లని పూడ్చడానికి ఈ ప్రకారంగా దీన్ని ఒక ఆయుధంలాగా వాడుకునేట్టుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మద్యం ధరలను తగ్గిస్తూ వస్తుంది. ఆల్రెడీ ఈ కొన్ని పేపర్స్లోని ప్రకటనలు కూడా వచ్చాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు, మనం అందరూ చూస్తూనే ఉన్నాం. సో అందుకని ప్రభుత్వం అంటే దాని మీద ఫోకస్ చేస్తుంది తగ్గించడానికి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల చెంతకి త్వరగా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 200కి పెట్టి కోసం పనికి వెళ్ళాడు అనుకోండి. ఆ రోజు శ్రమపడి సంపాదించింది 200 రూపీస్. తను 200 రూపీస్ పెట్టుకుని వస్తాడు. ఒక వైన్ బాటిల్ కానీ బీర్ బాటిల్ కానీ ఎంతో కొంత అనుకుందాం, ఒక 150 రూపాయలు అనుకుందాం. ఏం చేస్తాడు, వచ్చి ఆ 150 రూపాయలు కొనుక్కొని తాగుతాడు. దీనివల్ల ఏమవుతుంది, దానివల్ల తన ఇంటికి ఎంత తీసుకెళ్తాడు, 150కి వచ్చి అయిపోయింది, ఇంకా 150 రూపీస్ ఉన్నాయి, దాని ఇంటికి తీసుకెళ్ళింది సరిపోద్దా? ఇంటికి సరిపోదు కదా. సో దీనివల్ల ఏమవుద్ది, ప్రజలు పరోక్షంగా బడ్జెట్ని పెంచడానికి బదులుగా బడ్జెట్ తగ్గించే పనులు పెడతారు. ఈ రోజు తాగిన వాడు ఇంక రోజు తాగుతాడు. దీనివల్ల ఏమవుద్ది, తాగడమే అలవాటుగా మారుతాడు, బానిసగా తయారవుతాడు, సంపాదన ఉండదు. పిల్లలు ఏం చేస్తారు, పిల్లలు కానీ భార్య కానీ ఇంకా భారత సంపాదన లేదు కాబట్టి పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ అండ్ ఇంకా డ్రెస్సింగ్స్ బట్టల విషయంలో కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల విషయంలో కానీ ఇంక ఇవేమి కూడా వాళ్ళకి అందవు. అప్పుడు కుటుంబం అణగారిన వర్గంలోకి చేరిపోద్ది. అంటే పేదరికం వాళ్ళ చుట్టూ అలుముకుంటుంది. దీనివల్ల ప్రజల యొక్క హెల్త్ పాడవుతుంది. వాళ్ళు డైలీ యూజ్ చేసేటువంటి నిత్యావసరకుల విషయంలో కానీ అండ్ వాళ్ళు బట్టల విషయంలో కానీ ఇంకా ఉంది కదా, ఒక వ్యక్తికి కావాల్సినవి ఏవి కూడా వాళ్ళకి అందవు. కావాల్సినవి కూడా వాళ్ళకి అందవు. దీనివల్ల ఏమవుతుంది, రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది కానీ ప్రజల యొక్క ఆరోగ్యం పాడవుతుంది. ప్రతిరోజు తను బయటికి వెళ్ళి కష్టపడితే అది స్టేట్ జిఎస్టీలోని ఎంతో కొంత యాడ్ అవుతుంది. దానివల్ల రాష్ట్ర బడ్జెట్ అనుకోకుండా పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మద్యానికి బానిస చేశారనుకో, ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది, రాష్ట్ర బడ్జెట్ ఏమవుతుంది అంటే చెడుని ఒక ఆయుధంలాగా ఇస్తే వాడు ఎలా పనిచేస్తాడు, ఇంకా పని చేయడం మానేస్తాడు కదా. దానివల్ల ప్రజలు చాలా అంటే ఎక్కువ మంది వాళ్ళకి అందుబాటులోకి ఎవరైతే వాళ్ళకి అందుబాటులో మద్యం వస్తుందో వాళ్ళందరూ కూడా అదే మద్యానికి బానిసగా తయారవుతారు. దానివల్ల కుటుంబాలు చీలిపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. అది వాళ్ళే కాదండి, ఆ వాళ్ళు కూడా నా లైఫ్ కూడా ఒకటే, అలాంటిది నా లైఫ్ కూడా. కంటిన్యూస్గా తాగుతారు, సంపాదించింది అంటే పెద్దవాళ్ళు అంటే తాగే వాళ్ళు ఎవరు ఇంటికి ఇవ్వరు, తెచ్చినంత వాళ్ళే తాగేస్తుంటారు. ఇంకా ప్రజలు సంక్షేమంగా అలా ఉంటారండి. ప్రభుత్వ విధానాలు ఏంటి, విధులేంటి, ప్రజలను సంక్షేమంగా చూడడమే కదా. ఆ సంక్షేమాన్ని గాలి వదిలేసి మద్యం ధరల్ని తగ్గించడం వల్ల ప్రజల చెంతకి
గ్రామాలకి పాతికిపోద్దండి ఈ వైన్ అనేది బిఎస్ఎస్ఎం గట్రా మద్యం మొత్తం. దానివల్ల చెడే కానీ మంచి ఎక్కడ ఉంది? దానివల్ల రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది కానీ ప్రజల సంక్షేమం పోతుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద వచ్చేస్తాయండి. ఒకసారి ఆలోచించండి. నేను అనట్లేదు, ఒకసారి మన అందరం ఆలోచిద్దాం. మద్యం వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుందో. ఒకసారి తాగిన వాడు రెండో రోజు తాకుండా ఉంటాడా? అలాగే సంపాదించుకుంటాడు తాగుతాడు. అది మధ్యతర అంటే కొన్ని ధనిక వర్గాల వారికి వర్తిస్తుందండి. అది తాగినా పర్లేదు, సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ నిరుపేద కుటుంబాలు, పేద కుటుంబాలు వాళ్ళకి చాలా కష్టమైపోతాయండి అవి. ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను నేను ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ. అలాగని ప్రభుత్వం తప్పు అని అనట్లే నేను. నా ఉద్దేశం ప్రభుత్వం తప్పు చేస్తుంది అని చెప్పడం కాదు. మా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన దానికి మద్యం పైన కాకుండా మిగతా రంగాలు ఉంటాయి. మత్స్యకార రంగం ఉంది, రవాణా రంగం ఉంది, వ్యవసాయ రంగం ఉంది, ఇంకా షిప్మెంట్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా రంగాలు ఉన్నాయి కదండి. వాటి మీద ఫోకస్ చేసి అంటే మంచి నుంచి ధన సంపాదన ఎలా ఉంటుంది దాని మీద ఫోకస్ చేస్తే దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది, రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది, రాష్ట్ర సుభిక్షంతో ఉంటుంది. అలాంటి సుభిక్షం కదండి మనకు కావాలి. అంతేగాని ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని డబ్బు మనం సంపాదించుకుంటే దానివల్ల మనకు ఉపయోగం ఉందా? ఆరోగ్యమే లేకపోతే డబ్బు ఎందుకండి మనకి? ఒకసారి ఆలోచించండి. అంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ని నా వైపు నుంచి ఇది కోరుకుంటున్నా. సో అలాగే మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గవర్నమెంట్ వరకు వెళ్ళేలాగా మీరందరూ సపోర్ట్ చేయండి. ప్రభుత్వం యొక్క వీలైతే మద్యాన్ని తగ్గించేలాగా, ప్రజల చెంతకు దూరంగా ఉండేలాగా చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక విద్యార్థిగా నేను కోరుకుంటున్నాను. ఇది ప్రభుత్వం చేసే మద్యం ధరలను తగ్గించడం వలన చాలామంది ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటి ఒక విషయం చెప్పాలి మీకు. గ్రామాలలో ఎలా ఉంటుందంటే ఒక రోజుకి 200 సంపాదిస్తాడు. 200, 300, 400 అంత అందులో ఉండదులేండి. ఉంటే 200, 300 సంపాదిస్తాడు. అందులోనే 200 అంతా ఖర్చు పెట్టేసుకుంటాడు. ఇంకో 100 రూపాయలు ఇంటికి ఇస్తారు. 100 రూపాయలతోని ఆ పిల్లలు కానీ భార్య కానీ ఏం తింటారండి? ఏం సరిపోతుంది వాళ్ళకి? వన్ డేకి 100 రూపాయలు అవుతాయా? పిల్లలకు ఫుడ్ అన్నం పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన చూసుకోవాలి, వాళ్ళకి చదువులకి ఫీజులు కట్టాలి. ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్. ఒక ఫ్యామిలీ ఒక గ్రామంలో ఉన్న ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలంటే 1 మంత్కి లేదా 12,000, 15,000 కావాలి. గ్రామాల్లో మాత్రం చెప్తున్నానండి నేను. పట్టణాల్లో అయితే ఇంకా చెప్పవసరం లేదు. అలాగే ఇప్పుడు ఈ రోజుల్లోనే నిత్యావసర సరుకులు చూసినా చాలా రేటు ఉన్నాయి. వాడు కొనాలంటేనే కష్టం. అంటే సంపాదన ఎక్కువ ఉండాలని నా ఉద్దేశం. ఇన్ని ప్రాబ్లమ్స్ని పెట్టుకొని ఒక్క మద్యం మీదే దృష్టి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మద్యం మంచిదా? అది ఏమైనా టానిక్ కాదు కదండి వేసుకుంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి. అది మద్యం. అది హెల్త్ని కిల్ చేసేస్తుంది, ప్రాణాలు పోగొట్టేస్తుంది. అలాగ ప్రాణాలు పోయి మద్యం తాగడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకొని ఎన్నో జీవితాలు రోడ్డు పాలు అయిన జీవితాలు నా కళ్ళతో చూశాను. అందులో అలాంటి లైఫ్తో పోలిస్తే నాది అందులో ఒకటి. సో ఒకసారి ఆలోచించండి. ఈ విషయంలో అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మద్యాన్ని ఎంతవరకు అయితే దూరంగా పెడితే ప్రజలకి ఎంత మంచిదండి. అదే ప్రజలు గుజరాత్ స్టేట్లో కూడా ఆల్రెడీ మద్యాన్ని ఎప్పుడు బ్యాన్ చేశారు. ప్రజల చెంతకు లేదు అక్కడ. సో అలాగే మహారాష్ట్రలో కూడా మద్యాన్ని బ్యాన్ చేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం. విషయాన్ని ఆయుధంగా పుచ్చుకుంటే అదే కదండి మనల్ని నరికేస్తుంది, ఎప్పటికైనా మన ప్రాణాలని చంపేస్తుంది. అవసరం అదే అంటే నా ఉద్దేశం అదే, అవసరమని. మద్యం బాడీకి ఎప్పటికైనా ఎఫెక్ట్ చేస్తుంది కదండి. వీటి గురించి మీ అందరికీ తెలుసు. కానీ అంటే దానివల్ల రాష్ట్రానికి బడ్జెట్ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ సోర్స్ రాష్ట్రానికి. అది ఒక ఆర్థిక వనరు అది మద్యం అనేది. కానీ చెడు నుంచే సంపద సృష్టి అనేది పెట్టుకోవద్దు ప్లీజ్. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అంటే టీడీపీ గవర్నమెంట్ని
టీడీపీ గవర్నమెంట్కి వినిపించుకుంటున్నానండి ఇది విషయం అయితే నేను. ఎందుకంటే చెడు మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, ఇంకా చాలా రంగాలు ఉన్నాయి, అవన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేసి ఆ రంగాలన్నింటినీ అభివృద్ధిలో తెచ్చి రాష్ట్ర బడ్జెట్ని సుభిక్షంలో ఉంచేలాగా చేయగలిగిన సత్తా ఉన్న ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఒక్కరు కదండి, ఎన్నో వేల మంది మద్యం బానిసలే ఉన్నారు. మద్యాన్ని తగ్గించినటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కువ అవుతున్నాయంటే ఒకసారి ఆలోచించండి. ప్రజలు మద్యాన్ని ఏ తీవ్రతమైన స్థాయిలో తీసుకుంటున్నారో, ఎంత బానిస అవుతున్నారో. ఆ కుటుంబం చెడిపోవడానికి, ఒక జబ్బు వస్తే ఒక వ్యక్తి ప్రాణాలు ఎలాగపోతుంటాయో, ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి మద్యం కూడా ఒకటే అండి. అలాంటి మద్యాన్ని దూరంగా పెడదాం, మన దగ్గరకు వద్దు. అంటే దీనికి మద్యానికి ఎక్కువ మంది అడిక్ట్ అయిపోయి ఉన్నారు, నాకు తెలిసిన విషయం. కానీ దాని నుంచి తెలిసిన వాళ్ళు, కొందరు అవగాహన ఉన్న వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు చెప్పండి. కానీ ఏదైనా సరే ప్రభుత్వం దీన్ని దృష్టికి తీసుకొని మద్యం ధరలని తగ్గించి, అంటే పెంచి ప్రజలకి, సాధారణ ప్రజలకి దూరంగా ఉండేలాగా చేయాలని, వీలైతే అసలు మద్యమే లేకుండా రాష్ట్రంలో చేస్తే చాలా మంచిది నా ఉద్దేశం. మద్యరహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలని నా కళ. ఆ రాష్ట్రంలో మద్యం అనేది ఉండకూడదు, ఒకవేళ ఉన్నా అది చాలా లిమిటెడ్గా ఉండాలి. సో దీనికోసమే ఈ వీడియో చేయాలని నాకు అనిపించింది, చేశాను. నేను మంచి వరకు చేశాను, ఇది ప్రభుత్వం వరకు వెళ్ళాలి. ఆ ప్రభుత్వం వాళ్ళు దీని పట్ల ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టి మద్యాన్ని తగ్గించేలాగా చేయాలని కోరుకుంటూ, ఒక విద్యార్థిగా నేను వినిపించుకుంటున్నాను మీ అందరికీ. నాది మీ వార్త రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు అందరికీ.